శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం, శ్రీకాకుళం. మనం ఇంతకు మునుపు శతభిష నక్షత్రము గురించి చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు పూర్వభాద్ర నక్షత్రం గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. పూర్వభాద్ర నక్షత్రము అంటే గురుడు తాలూకా గ్రహము. గురుడు అంటే ఎప్పుడు ఎవరికి హాని చేసే తత్వం కాదు, ఎప్పుడూ కూడా హుందాతనంగా ఉంటారు. ఎవరికైనా ఏదైనా అంటే ఏమనుకుంటారో అని జాలి పడుతుంటారు. అది పూర్వభాద్ర నక్షత్రం వారు. 1వ పాదములో పుట్టినవారు ప్రేమగా భార్యని స్వీకరిస్తారు. అమ్మాయి అయినా అబ్బాయిని స్వీకరిస్తారు. వాళ్ళకి ఆ రకమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. 2వ పాదములో పుట్టేవారు కూడా ధైర్యవంతులు, సాహసిస్తారు. ఏ విషయంలో కూడా ఏదైనా పొరపాటు జరిగితే ఏమనుకుంటారో అని కూడా ఆలోచిస్తారు 2వ పాదములో పుట్టేవారు. అలాగే 3వ పాదము. 3వ పాదములో పుట్టినవారు కొద్దిగా విలాసం, అంటే మనం సరదాగా కొన్ని దగ్గరికి వెళ్దాం, సరదాగా తిరగదాం, సినిమాలు, సంగీతాలు ఇలాంటివి కొంచెం ప్రీతి ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో తెగింపు కూడా ఉంటుంది 3వ పాదంలో పుట్టేవారు. 4వ పాదంలో పుట్టేవారు చాలా నీతిమంతుడు, బుద్ధిమంతుడు, గుణవంతుడు. అలాగే తల దూర్చిన పని అది అయ్యే వరకు వదలరు. ఏదైనా మనకి వచ్చేది తక్కువైనా ఎక్కువగా వస్తుందని ఆలోచిస్తుంటారు. అది పూర్వభాద్ర నక్షత్రం తాలూకా గుణగుణాలు. అయితే ఈ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి హుందాతనము, గౌరవము, రెస్పెక్టు, హానరు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. రాజయోగం కూడా ఉంటుంది. అది పూర్వభాద్ర నక్షత్రం వారికి. ఈ విషయాలు మీ బంధుమిత్రులకి, మీ స్నేహితులకి తెలియజేయండి. నా యొక్క ఛానల్ని